అదేంటోనండి సండే చిటికెలో అయిపోయినట్టుగా అనిపిచ్చింది. ఇలా పడుకొని అలా లేసేసరికి మళ్ళీ నైట్ అయిపోయింది. నైట్ మళ్ళీ ఉదయం కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా! నైట్ లేసిన వెంటనే మళ్ళీ పచ్చిమిర్చి గిల్లుకోవడం, పచ్చిమిర్చి చేసుకోవడం, ఇంకా పప్పులు రుబ్బుకోవడం, ఆలుగడ్డలు అవన్నీ ఉడకబెట్టుకోవడం అవన్నీ చేసుకునేసరికి మళ్ళీ నైట్ అయిపోయింది. తినేసి పడుకున్నాము. మళ్ళీ లేసిన కాడ నుంచి మళ్ళీ మండే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ ఇంకా లేసిన కాడ నుంచి మళ్ళీ పనే కదా! లేసి పొద్దుటే చట్నీలవన్నీ మా ఆయనయితే యేసేసాడండి. తర్వాత నేను ఆలుగడ్డలు పొట్టు తీసుకొని, ఇంకా పూరి కర్రీలోకి ఉల్లిపాయలవన్నీ కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని, మా ఆయన చాప్ తీసి అదంతా చేసిన తర్వాత, ఇడ్లీ అయితే వేసేసుకున్నాను నేను. ఫస్ట్ నేను ఇడ్లీ వేసేసి, తర్వాత ఇంకో స్టవ్ మీద పూరి కర్రీ అయితే వేసేసానండి. తర్వాత మా ఆయన షాప్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత దోసల పిండి, ఇంకా మైసూర్ బోండాల పిండి కూడా కలిపేసుకున్న తర్వాత, పూరి పిండి కూడా కలిపెట్టేశారు. ఇవాళ సోమవారం కదండీ! గిరాకీ ఎక్కువుంటుందనేసి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం అన్నీని. కానీ ఇవాళ వాతావరణం చల్లగా ఉండడం వల్లనో ఏమో గిరాకయితే అంత ఎక్కువ లేదండి. నార్మల్‌గా అవుతుంది. ఏదో మెల్లమెల్లగా వస్తున్నారండి. చాయ్ గిరాకొస్తే చాయ్ పార్సెల్ చేస్తున్నాను నేను. ఎక్కువగా చాయ్ పార్సెల్ ఎక్కువ తీసుకెళ్తున్నారండి. వాతావరణం చల్లగా ఉంది కదా! ఎక్కువ మంది టీ అయితే తీసుకెళ్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.